ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్ పర్యటన ముగిసింది. 6 రోజుల పాటు జపాన్ ప్రధానమంత్రి సహా పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు తిరుగు పయనమయ్యారు. చివరగా జపాన్లోని తెలుగువారు నిర్వహించిన సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నవ్యాంధ్ర నిర్మాణానికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. జపాన్ నుంచి హాంకాంగ్కు వెళ్లిన చంద్రబాబు బృందం అక్కడ స్వల్ప విశ్రాంతి అనంతరం ఈ అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్ రానుంది. ముఖ్యమంత్రి జపాన్ పర్యటన విజయవంతమైందని సీఎంఓ ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం రాత్రి టోక్యో నగరాన్ని సందర్శించింది. విద్యుత్ దీపాల వెలుగులో నగర సౌందర్యాన్ని ఆసక్తిగా తిలకించారు. నూతనంగా నిర్మించే రాజధాని నగరం రాత్రి సమయంలో పర్యాటక రంగంగా ప్రాచుర్యం పొందేందుకు టోక్యో నగరం తరహా విద్యుత్ కాంతులను వినియోగించుకునే సాధ్యాసాధ్యాలను సభ్యులు పరిశీలించారు. చూడచక్కని బహుళ అంతస్తుల భవంతులు దేదీప్యమానంగా విద్యుత్ వెలుగులతో టోక్యో అందాలు నేతల మనసులను దోచాయి. ఎటు చూసినా చూడముచ్చటైన రంగులు కాంతులతో కన్నుల పండువ చేసింది. చంద్రబాబు బృందం శుక్రవారం రాత్రి సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ మసాయోషి సన్తో సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్లో సోలార్ పవర్ ప్రాజెక్టులను నెలకొల్పాలని చంద్రబాబు వారిని ఆహ్వానించారు. సౌర విద్యుత్ ఉత్పత్తి, పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. బాబు విజ్ఞాపనకు యోషి స్పందించారు. చిన్న ప్రాజెక్టులను స్థాపించడంలో తమకు ఆసక్తి లేదన్నారు. రాబోయే 3 ఏళ్లలో 10,000 మెగావాట్లు, 5 ఏళ్లలో 50,000 మెగావాట్ల ఉత్పత్తికి రంగం సిద్ధం చేశామని ఆయన చెప్పారు. జపాన్లో అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు తమదేనంటూ ఏపీలోనూ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సహకరిస్తామని వెల్లడించారు. అనంతరం యూనిక్లో బిగ్గెస్ట్ రిటైల్ చైన్ ప్రతినిధులతో ఏపీ ప్రతినిధుల బృందం సమావేశమైంది. have spent time from their very busy and short stay in Bangalore. Chief Minister Naidu గింజా స్ట్రీట్లోని కంపెనీ సముదాయాన్ని చంద్రబాబు బృందం సందర్శించింది. చైనాలో కూడా తమదే అతిపెద్ద రిటైల్ చైన్ మార్కెట్ అని సంస్థ చైర్మన్ యదుషహి యనై చెప్పారు. భారతదేశంలో కూడా అతిపెద్ద వ్యాపార సంస్థలతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తమ వ్యాపారాల వల్ల చైనా ఎంతో ప్రయోజనం పొందిందన్నారు. భారతదేశంలో కూడా టెక్స్టైల్స్ ఇండస్ట్రీల్లో ఉత్పాదన పెరిగితే దేశానికి మేలు జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో టెక్స్టైల్స్ అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని కోరారు. దేశంలో యూనిక్లో కార్యకలాపాల వృద్ధికి కేంద్రం తోడ్పడేలా సహకరిస్తామన్నారు. రాష్ట్రంలో మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ కేంద్రాలను నెలకొల్పాలని చంద్రబాబు తోషిబా సీఈఓ హిసావో తనాకాను కోరారు. రాష్ట్రంలోని ఓడరేవులు దేశంలోని ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి దిగుమతులకు అనుకూలంగా ఉంటాయని స్పష్టం చేశారు. నైపుణ్యాల అభివృద్ధికి తాము చేస్తున్న కృషికి తోడ్పాటునివ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనను తమ ఇండియా శాఖ ద్వారా అధ్యయనం చేస్తామని తోషిబా సీఈఓ హామీ ఇచ్చారు. జపాన్ పర్యటనను దిగ్విజయంగా పూర్తి చేసుకుని స్వదేశానికి బయలుదేరిన చంద్రబాబు బృందానికి జపాన్లోని తెలుగువారు నవ్యాంధ్ర నిర్మాణంలో తాము భాగస్వామ్యులమవుతామని చంద్రబాబు బృందానికి తెలిపారు. ఇక్కడుండే బెస్ట్ ప్రాక్టీసెస్ మన రాష్ట్రంలో మనం రిప్లికేట్ చేయాలనుకుంటున్నాం. నేను సీఎం అయిన వెంటనే ఒక విజన్ 2029 తయారు చేశాను. నేను 15 ఏళ్ళు తయారు చేస్తే మనందరూ ఆశ్చర్యపోతారు, 15 ఏళ్ళు ఏంటి 20 ఏళ్ళు ఏంటని. 7 మిషన్స్ తయారు చేశాను ఫోకస్ అప్రోచ్ ఇవ్వడానికి. 5 గ్రిడ్స్ తయారు చేశాను. 5 క్యాంపెయిన్ మోడ్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఆలోచించింది 7 మెషిన్స్కి ఎక్స్పర్ట్ గ్రూపులు వేశాను. అదే మనకి 5 గ్రిడ్స్ కూడా అవసరం, ఇక్కడ గ్రూపులు వేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని అక్కడ అమలు చేయాలనుకుంటున్నాను. రెండోది దేశంలో ఏ రాష్ట్రాన్ని మనకంటే బాగా చేస్తే అవన్నీ తీసుకొచ్చి అమలు చేయాలనుకుంటున్నాను. మూడోది ప్రపంచంలో మనకంటే ఎవరు బాగా చేస్తారో అవన్నీ స్టడీ చేసుకొని ఆ బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొచ్చి మరో డెవలప్డ్ కంట్రీ అన్నిట్లో ఏది మంచిదొస్తే అన్ని వాల్యూస్లో కానీ సిస్టమ్స్లో కానీ అన్నిట్లో మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. మీరు చూడబోతారు, మరో జపాన్ని
మనం రిప్లికేట్ చేయాలి. మొత్తం మీద 6 రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని వనరులు, సానుకూల పరిస్థితులను చూపుతూ పెట్టుబడుల్ని ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ఈ విదేశీయానం జరిగింది. 2029 నాటికి దేశంలోని రెండో అతిపెద్ద రాష్ట్రంగా ఆవిర్భవిస్తుందని తెలుపుతూ నేరుగా పరిశ్రమల స్థాపనతో పాటు వివిధ రంగాల్లో ప్రత్యేకించి నగరాలు, పట్టణాల్లో వస్తువుల మెరుగుదల, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల నిర్మాణంలో పెట్టుబడులకు ఎలాంటి అనుకూల వాతావరణముంది చెప్పేందుకు వీడియో ప్రదర్శనలో ప్రాధాన్యమిచ్చారు. పరిశ్రమల స్థాపనకు రాష్ట్రానికొచ్చే పారిశ్రామికవేత్తలకు ఎస్కార్ట్ అధికారిని నియమించి వారం రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు లభించేలా చేసే బాధ్యతను అతనికే అప్పగించేలా విధానానికి రూపకల్పన చేసినట్లు చంద్రబాబు వివరించారు.